అమెరికా నుంచి 116 మంది భారతీయులతో కూడిన రెండో విమానం భారత్ కు చేరింది. అమెరికాకు చెందిన C-17 సైనిక విమానం పంజాబ్ లోని అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్రమ వలసదారులని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిలో పంజాబ్ కు చెందిన వారు 65 మంది, హర్యానా నుంచి 33 మంది, గుజరాత్ కు చెందిన వారు 8 మంది చొప్పున ఉన్నారు. ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ కు చెందిన వారు 2 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వాసులు ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 2 మహిళలు, 6 ఏళ్ల అమ్మాయి సహా 2 మైనర్లు ఉన్నారని సమాచారం. ఈ విమానంలో వచ్చిన వాళ్లలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల వయసున్న వారేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరే కాకుండా 157 మందితో మూడో విమానం ఆదివారం భారత్ కు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే 104 మందితో తొలి బృందం ఈ నెల 5న స్వదేశం చేరుకుంది. అక్రమ వలసదారుల విమానాలను ఢిల్లీలో కాకుండా పంజాబ్ లోని అమృత్సర్ లోని ల్యాండ్ చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్ ను, అక్కడి ప్రజలను అప్రతిష్ట పాలు చేసే కుట్రలో భాగంగా కేంద్రం ఈ పని చేస్తుందని ఆరోపించారు. पंजाब में फिर उतरा एक और जहाज, लगे पंजाबी हैं बस जो गैर कानूनी तौर पे जाते हैं। अगर गिनती के हिसाब से करने हैं भाई साहब, अब कह रहे हैं 119 में से 67 हमारे हैं पंजाब के, तो इसलिए अमृतसर। तो फिर पहले वाला अहमदाबाद क्यों नहीं उतरा? तो पहले 33 उनके थे, हरियाणा के थे 33, अंबाला क्यों नहीं उतरा? रफाल को तो अंबाला उतारते हो, फ्रांस से जब रफाल आता है उसको तो अंबाला में उतारते हो भाई साहब। हमको बच्चे समझते हो क्या? हमें पता नहीं क्या बदनाम करने की कोशिश कर रहे हो। पंजाबियों को, पंजाब को बदनाम करने की साजिश बीजेपी की है और हमेशा रहती है। कहीं भी मौका मिले वो छोड़ते नहीं है। जब हम इसी एयरपोर्ट का और मोहाली के एयरपोर्ट का इसी में विदेश मंत्रालय को लेटर देते हैं, सर यहां से इधर अमेरिका की तरफ, कनाडा की तरफ फ्लाइटें शुरू कर दीजिए, कहते हैं नहीं 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 नहीं, ये एयरपोर्ट सूटेबल नहीं। अच्छा, ऐसे जहाज आने के लिए सूटेबल है अमेरिका से? अभी तो अमेरिका से आ रहा है, तब तो हमारे बंदे दिल्ली जाएं, दिल्ली से फिर उड़े और मतलब उनको टैक्स दें, ये वो, दिल्ली जाने का खर्चा है ना, तब कोई प्रॉब्लम। आने के लिए हमें अमृतसर उतार। మరోపక్క పంజాబ్ సీఎం వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అక్రమ వలసదారుల అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తుందని దుయ్యబట్టింది. పంజాబ్ నుంచి అమాయకపు యువత అమెరికాకు అక్రమంగా ఎందుకు, ఎలా వెళ్లాల్సి వచ్చిందో ప్రజలు తెలుసుకోవాలంటుంది. ఇక యువత వద్ద నుంచి బస్సులు డబ్బులు తీసుకుని అక్రమ మార్గాల్లో వారిని అమెరికాకు పంపిన నిందితులను పట్టుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.